నమస్కారం. వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. నియోజకవర్గంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పై అవగాహన. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నర్సరావుపేట రోడ్డు గంగినేని కళ్యాణ మండపంలో వేడుకలు నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరై లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు హాజరై ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం, మహిళల సమాన హక్కుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయని, తెలుగు ప్రజలు ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ వారి గుండెల్లో నిలిచిపోతారని, ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఆయన బాటలో నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం కళాకారులను సన్మానించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి పట్నంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో, అలాగే ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా తెలుగు వారందరూ కూడా ఎన్టీఆర్ గారి వర్ధంతి జరిపి ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లాలో, అలాగే వినుకొండలో, అన్ని చోట్ల కూడా ఇంకా చాలా ఘనంగా ఉవ్వెత్తున చేస్తూ ఉన్నారు. కారణం ఒక్కటే, అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళని రాజకీయాల్లో కొత్త భాషను చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. రాజకీయాలంటే దోచుకోవటం కాదు, రాజకీయాలంటే ప్రజలకి సేవ చేయటం అని చెప్పేసి కొత్త భాష అని చెప్పినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అన్న ఎన్టీఆర్ వచ్చినాకనే పేదలకి కూడు గూడు గుడ్డ అందించారు. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి శాశ్వత గృహ నిర్మాణానికి దేశంలోనే మొట్టమొదటి నాంది పలికినటువంటి వ్యక్తి. గతంలో గుడిసెలకే పరిమితమైనటువంటి అభివృద్ధి పేదవాడి ఇల్లంటే, కానీ పేదవాడికి గుడిసె కాదు, శాశ్వత పక్కా సిమెంట్ ఇల్లు ఉండాలి, పక్కా శాశ్వత గృహ నిర్మాణం జరగాలని అలాంటి ఎన్టీఆర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పేదవాడి ఆకలి తెచ్చడం కోసం కిలో ₹2 బియ్యాన్ని ఆ రోజు ప్రవేశపెడితే, ఈరోజు చంద్రబాబు గారు దాన్ని కిలో రూపాయికే ఆ బియ్యాన్ని అందజేస్తూ పేదవాడి ఆకలి తెచ్చే పథకాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. గృహ నిర్మాణం పెట్టినా, కిలో ₹2 బియ్యం పేదవాడి ఆకలి తెచ్చే పథకం పెట్టినా, అట్లాగే పేదవాడికి సంక్షేమ పథకాలు, ఆనాడు పెన్షన్ మొట్టమొదటి ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. అలాగే తెలుగుదేశం వచ్చినాకనే ఎన్టీఆర్ గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేశంలోనే సంక్షేమ పథకాలు ఆదర్శంగా జరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఆ రోజు ఎన్టీఆర్ గారు చేసిన పథకాలు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఆదర్శంగా నిలబడ్డాయి. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా. ఆ విధంగా అన్న ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తి. ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించినటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆడపడుచులకి ఆస్తి తగ్గించి వాళ్ళ గౌరవాన్ని పెంచారు అన్న ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా సమాన హక్కు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం చేయాలని రిజర్వేషన్లు కల్పించే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే దాకా కూడా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించారు. బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం, ప్రాధాన్యత ఉన్నటువంటి మంత్రి పదవులు ఇవ్వడం, వారికి మంచి గుర్తింపు, గౌరవాన్ని పెంచినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ సందర్భంగా ప్రాంతంలో విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి కౌన్సిలర్ గారికి, పార్టీ అధ్యక్షుడికి, విగ్రహదాతలైనటువంటి ఆరా లక్ష్మణ గారికి, వాసుదేవ హనుమంతరావు గారికి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మన చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ వినుకొండ పట్టణంలో కానీ అన్ని కార్యక్రమాన్ని, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలతో పెట్టారో తెలుగుదేశం పార్టీ, తద్వారా మరి ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే జీవి నేతృత్వంలో తప్పనిసరిగా
ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి అభివృద్ధి చేసేదానికి మేమందరం కూడా కంకణబద్ధులైన సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నాదోపాసన ద్వారా భగవంతుని చేరిన రామభక్తులు కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ 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 త్యాగరాజు స్వామివారి 178వ ఆరాధన ఉత్సవం వినుకొండ విశ్వ హిందూ పరిషత్ నిర్వహణలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ఆవరణలోని శ్రీ త్యాగరాజ స్వామి వారి గుడి వద్ద వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆలయం నుండి పుట్టాభత్తుని ఆంజనేయ స్వామి వారి గుడి, మెయిన్ బజార్, బోసుబొమ్మ సెంటర్ వీధులు గుండా పూలమాలలతో అలంకరించిన శ్రీరామచంద్ర స్వామి, శ్రీ త్యాగరాజ స్వామి, భరతమాత చిత్రపటాలను దేవాలయ ధర్మకర్తలు, చందలూరి కొండలు, కీర్తిశేషులు చందలూరి సుబ్బారావు కుమారులు, తాండవ కృష్ణ వారి కుటుంబ సభ్యులు చేతబూనగా వివిధ సత్సంగ సభ్యుల, పరిషత్ కార్యకర్తల, భక్తుల భజనలు, కీర్తనలతో నగర సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమం అనంతరం అర్చకులు చంటి అభిషేక పూజాధికాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మండల కార్యాలయం నందు పి పుట్టారెడ్డి అధ్యక్షతన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఈఓపీఆర్డి సుందర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత దివాస్ ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రం కోసం కొంత సమయం పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అందుకులపాడు శివాపురం గ్రామ పంచాయతీలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించుటకు, చైతన్యవంతులను చేయుటకు ర్యాలీ ద్వారా ప్రతిజ్ఞ చేయడం ద్వారా ప్రజలకి అవగాహన కల్పించారు. పట్నంలోని వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో వృద్ధులకు మాజీ శాసనసభ్యులు వీరపనేని యలమందరావు ఆశ్రమ వృద్ధులకు సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అన్నదానం చేశారు. ఆయన ఫోన్లో మాట్లాడుతూ తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ బాధ్యతని, చూడని పక్షాన ఆస్తులను వెనక్కి తీసుకునే చట్టాన్ని స్వాగతిస్తున్నానని, వృద్ధులను తన తల్లిదండ్రులుగా భావించి సేవలు చేస్తున్న గుమ్మడి దంపతులను ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు ఆస్ట్రేలియా నుండి ఫోన్ ద్వారా తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పావులూరి ఉమాదేవి తెలిపారు. మండలంలోని జంగాలపల్లి గ్రామ సచివాలయం పరిధిలో స్వచ్ఛ భారత్ మండల రిసోర్స్ కోఆర్డినేటర్ కంచెర్ల సుబ్బరాయ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి షేక్ రబ్బానీ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించి అనంతరం మురికి కాలువలు శుభ్రం చేయించడం, చెత్త కుప్పలు తొలగించడం జరిగిందని తెలిపారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.